హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అనే మొబైల్ ఒకటి వచ్చింది. ఈ మొబైల్ మనకి కొరియర్లో వచ్చింది, డెడ్ కండిషన్లో ఉంది. నోట్ 9 ప్రో మ్యాక్స్ మరి ఆల్రెడీ వేరే టెక్నీషియన్ దగ్గర చూపించారని చెప్పారు. మరి అక్కడేమో అవ్వలేదు, మన దగ్గర పంపించడం జరిగింది. ఈ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఈ మొబైల్ని స్టెప్ బై స్టెప్ మనం చెక్ చేసి ట్రబుల్ షూట్ చేసి ఏం ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేదానికి మనం ట్రై చేద్దాము. చూడండి, మీరు చూసినట్లయితే మొత్తం షీల్డ్ మొత్తం రిమూవ్ చేసి ఉంది. ఆల్రెడీ షీల్డ్ మొత్తం రిమూవ్ చేసి ఉంది. మొబైల్ అయితే పవర్ ఆన్ అవ్వట్లేదు. బోర్డులో ఎలాంటి చలనం అయితే లేదు. ఒకసారి బోర్డు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ షీల్డ్ మొత్తం రిమూవ్ చేస్తున్నారు. ఫ్రంట్ బ్యాక్ రెండు పక్కలు కూడా షీల్డ్ మొత్తం అయితే రిమూవ్ చేస్తున్నారు. చూద్దాం మరి మొబైల్ రెడీ అవుతుందా, రెడీ కాదా, మరి ఏం ప్రాబ్లం ఉందో ట్రబుల్ షూట్ చేసి మనం రిపేర్ చేసిన ట్రై చేద్దాము. ఓకే, ఒకసారి 6-in-1 ఛార్జర్కి కనెక్ట్ చేసి చూద్దాము ఎంత యాంపియర్ అయితే తీసుకుంటుందో. ఛార్జర్ కనెక్ట్ చేశాను, ఒకసారి చూపిస్తున్నాను చూడండి. 6-in-1 ఛార్జరు రీడింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, 0.1 మిల్లీ యాంపియర్ అయితే తీసుకుంటుంది. 0.1 మిల్లీ యాంపియర్ అయితే స్టేబుల్గా ఉంది. ఎక్కువ కానీ తక్కువ కానీ ఏం తీసుకోవట్లేదు, చూస్తున్నారు కదా. 0.1 మిల్లీ యాంపియర్ అయితే కన్జ్యూమ్ చేసింది. ఇక్కడ చూడండి, అదే రన్నింగ్ అయితే 1 పాయింట్ అబోవ్ తీసుకోవాలి. 1.5, 1.6, 2.0 కూడా తీసుకుంటుంది యాంపియరు. ఇది రన్నింగ్ లేదు కాబట్టి 0.1 మిల్లీ యాంపియర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. ఓకేనా, చూద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి బోర్డుని అబ్జర్వ్ చేద్దాము. బోర్డుని అబ్జర్వ్ చేసి మరి బోర్డు కండిషన్ ఎలా ఉందో చూద్దాము. ఆల్రెడీ వేరే షాప్కి వెళ్ళొచ్చిందని చెప్పాను కదా. వేరే షాప్కి వెళ్ళొచ్చిందంటే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. కొంచెం జూమ్ చేసుకొని ఎక్కడైనా కాంపోనెంట్స్ ఏమైనా మిస్ అయినాయా, లేకపోతే వాళ్ళు ఎక్కడెక్కడ వర్క్ చేశారు అనేది కొంచెం అబ్జర్వ్ చేస్తే మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. ఎక్కడ ప్రాబ్లం ఉండొచ్చు అనేది విషయమై కొంచెం క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, సెకండరీ పిఎంఐసి దగ్గర మాత్రం వర్క్ జరుగుంది. ఇక్కడ చూడండి, లైటింగ్ సెక్షన్లో వర్క్ జరిగింది. ఆల్రెడీ యూవ్ మాస్క్ వేస్తున్నారు. ఇక్కడ చూడండి, రెక్టిఫైర్ డయోడ్ అనేది మనకి ప్యాడ్లు వేసిపోయినట్టుంది. ఇక్కడ నుంచి జంపర్ వేసినట్టున్నారు మళ్ళీ. ఓకే, ఇది ఎఫ్వి కాయిల్, ఇది బూస్ట్ కాయిల్, ఇది రెక్టిఫైర్ డయోడ్. ఓకేనా, రెక్టిఫైర్ డయోడ్కి ఓ పక్క విపిహెచ్ ఉంటుంది, ఇంకో పక్క యానోడ్ లైన్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి సెకండరీ పిఎం 6150L, PM6150L సెకండరీ పిఎం. ఎందుకు సెకండరీ పిఎం అంటున్నానంటే ఎల్ ఉంది. ఎల్ ఉంటే ఇది సెకండరీ పవర్ ఐసీ లాగా పనిచేస్తుంది. తర్వాత ఇందులోనే లైటింగ్ సెక్షను అండ్ గ్రాఫిక్స్ సెక్షను ఈ రెండు కూడా ఈ సెకండరీ పిఎంలోనే మనకి కనిపిస్తాయి అన్నట్టు, అంటే ఉంటాయి అన్నట్టు, ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇది వచ్చేసి మెయిన్ పవర్ ఐసీ. ఓకేనా, ఇది 6250. ఇది మెయిన్ పవర్ ఐసీ అనడానికి రుజువులు ఆధారం ఏంటంటే పక్కనే మనకి క్రిస్టల్ ఉంది. ఓకేనా, ఇది డ్యూయల్ పిఎంఐ ఐసీ కాన్సెప్ట్ ఈ బోర్డు. ఓకేనా, సింగిల్ పిఎంఐసీ కాదు, డ్యూయల్ పిఎంఐసీ కాన్సెప్ట్లో ఉంది ఈ బోర్డు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మెయిన్ పిఎంఐసి ఓకే, ఇది సెకండరీ పిఎంఐసి ఓకే, తర్వాత ఎస్ఎంబి ఫాస్ట్ ఛార్జింగ్ ఐసీ ఉంది. ఇక్కడ చూడండి, ఎస్ఎంబి ఫాస్ట్ ఛార్జింగ్ ఐసీ ఇది. ఓకేనా, ఫాస్ట్ ఛార్జింగ్ ఐసీ ఇచ్చాడు. మరి నార్మల్ ఛార్జింగ్ ఎక్కడ ఉంటుందంటే మెయిన్ పిఎంలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ డ్యూయల్ పిఎం ఉన్న కాన్సెప్ట్ ఉన్న మొబైల్లో
నార్మల్ ఛార్జింగ్ సెక్షన్ అనేది ఎక్కడ ఉంటుంది? మెయిన్ పిఎంలో ఉంటుంది. మరి ఎస్ఎంబిఐసి ఎందుకు ఇచ్చాడంటే ఫాస్ట్ ఛార్జింగ్ కోసము ఎస్ఎంబిఐసి ఇస్తాడన్నట్టు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు ఈ పిఎంఐసి దగ్గరికి మెయిన్ పిఎంఐసి దగ్గర విపిహెచ్ జనరేట్ అవుతుందా లేదా, ఈ బక్కాయిల్స్ మీదకి వోల్టేజ్లు వస్తున్నాయా లేదా, ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాము. ఎక్కడ ప్రాబ్లం ఉందో ట్రబుల్ షూట్ చేద్దానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, పక్కనే మళ్ళీ మనకి సిపియూ ఉంది, ఇంకొకటి యూఎఫ్ఎస్ చిప్ ఉంది. ఓకేనా, రైట్. మరి చూద్దాం. చూద్దాం, ఛార్జర్ కనెక్ట్ చేయాలి ఫస్ట్. ఛార్జర్ కనెక్ట్ చేసి మనకి ఫస్ట్ విపిహెచ్ పవర్ అనేది వస్తుందా లేదా చెక్ చేద్దాం ఒకసారి. విపిహెచ్ కాయిల్ వచ్చేసి ఇదే అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి 3.4 దాకా వస్తుంది. ఓకే, విపిహెచ్ పవర్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మనకేం కావాలి? ఈ విపిహెచ్ పవర్ అనేది రిటర్న్ ఐసీలోకి వస్తుందా లేదా. ఓకే, ఈ క్యాప్ని దాటుకుంటూ ఈ క్యాప్ని టచ్ చేసుకుంటూ ఐసీలోకి వెళ్తుంది. ఓకే ఓకే 3.4 వస్తుంది. ఇక్కడ వస్తుందా? ఇక్కడ ఓకే, ఇక్కడ .0 వస్తుంది. బక్కాయిల్స్ మీద అవుట్పుట్ పవర్ ఐసీకి ఇన్పుట్ వచ్చింది. అంటే ఏం కావాలంటే అవుట్పుట్ కావాలి. అవుట్పుట్ 0.8 వస్తుంది. దీని మీద ఎంత వస్తుంది? దీని మీద వోల్టేజ్ ఏం రావట్లేదు. రైట్, దీని మీద 1.1 వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ 1.0 వస్తుంది. ఈ మెయిన్ పిఎంఐసి దగ్గర హైర్-ఎల్డిఓ ఉంటుంది, 2.0 రావాలి. ఇది హైర్-ఎల్డిఓ 2.0 రావాలి. ఓకే, హైర్-ఎల్డిఓ జనరేట్ అవుతుంది. అంటే పవర్ ఐసీకి ఇన్పుట్ వచ్చింది విపిహెచ్ పవర్ ఐసీలో నుంచి ఫస్ట్ ఛార్జర్ కనెక్ట్ చేయగానే పవర్ ఐసీ మెయిన్ పిఎంఐసీలో ఛార్జింగ్ సెక్షన్ యాక్టివేట్ అవుతుంది. ఛార్జింగ్ సెక్షన్ యాక్టివేట్ అయింది కాబట్టి మనకి విపిహెచ్ పవర్ అనేది అవుట్ అయింది, విపిహెచ్ జనరేట్ అయింది. విపిహెచ్ పవర్ జనరేట్ అయిన తర్వాత విపిహెచ్ పవర్ మళ్ళీ రిటర్న్ ఐసీలోకి రావాలి ఇన్పుట్గా. అంటే ఆ ఐసీలో నుంచి జనరేట్ అయిన విపిహెచ్ పవరే మళ్ళీ అదే ఐసీలోకి రిటర్న్ రావాలి. రిటర్న్ వచ్చింది, ఐసీలోకి రిటర్న్ వచ్చింది కాబట్టి మనకి ఏం కావాలి? అవుట్పుట్ కావాలి. అవుట్పుట్ ఈ బక్కాయిల్స్ మీద వస్తుందంటే వస్తుంది. చూడండి, ఈ హైర్-ఎల్డిఓ ఇది 1.0, ఇది 1.1 వచ్చింది, 1.1 వోల్టేజ్. ఇది 0.8 వచ్చింది. ఈ 0.4 0.6 రావాలి. ఇక్కడ 0.4 దాకా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఓవరాల్గా బక్కాయిల్స్ మీద అన్నిటికి కూడా మనకి సప్లై అనేది వస్తుంది మెయిన్ పిఎంఐసి దగ్గర. ఓకే,
మెయిన్ పిఎంఐసి దగ్గర మనకి ఇన్ వచ్చింది, ఇన్పుట్ అవుట్పుట్ రెండు వచ్చినాయి కాబట్టి ఇక దాంతో మనకి ప్రాబ్లం ఏ లేదు. ఇకపోతే మనకి సెకండరీ పిఎంఐసి దగ్గర చెక్ చేయాల్సి వస్తుంది. సెకండరీ పిఎంఐసిలో పవర్ సెక్షను, తర్వాత గ్రాఫిక్స్ సెక్షను, తర్వాత లైటింగ్ సెక్షను ఇంక్లూడ్ అయ్యి ఉంటాయని చెప్పాను కదా. మరి దీనికి ఇన్పుట్ వస్తుందా లేదా ఈ సెకండరీ పిఎంఐసికి చూద్దాం. 3.4 వచ్చిందా? ఓకే. ఇక్కడ 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 3.0 వచ్చింది. ఓకే. 2.8 3.0 వచ్చింది. ఓకే. అంటే విపిహెచ్ పవర్ అనేది మరలా సెకండరీ పిఎం దగ్గర కూడా, అంటే మెయిన్ పిఎంఐసి దగ్గర జనరేట్ అయిన విపిహెచ్ పవరు మరలా సెకండరీ పిఎంఐసికి కూడా వచ్చింది. ఐసీలో కూడా ఇన్ అయింది. మరి ఐసీలోకి ఇన్ అయిన తర్వాత మనకేం కావాలి? అవుట్పుట్ కావాలి. అవుట్పుట్ యాడ్ ఉంటుంది బగ్ కాయిల్స్ మీద మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చుట్టూ ఉన్న కాయిల్స్ మీద ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి 1.3 వోల్టేజ్ వచ్చింది. ఇది లోయర్ ఎల్డిఓ. ఇందాక మెయిన్ పిఎంఐసి దగ్గర హైయర్ ఎల్డిఓ ఉంటుంది. సెకండరీ పిఎం దగ్గర, అంటే డ్యూయల్ పిఎంఐసి కాన్సెప్ట్ ఉన్న మొబైల్లో మెయిన్ పిఎంఐసి దగ్గర హైయర్ ఎల్డిఓ ఉంటే సెకండరీ పిఎం ఏదైతే ఉందో ఈ సెకండరీ పిఎంఐసి దగ్గర లోయర్ ఎల్డిఓ ఉంటుంది. లోయర్ ఎల్డిఓ ఎంత ఉంటుంది? 1.3 వోల్టేజ్ ఉంటుంది. 1.282 అంటే 1.3 దాదాపు వస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి 1.3 అది, దాని పక్కన 0.8, దాని పక్కన ఇక్కడ వోల్టేజ్ ఏం రావట్లేదు. ఇక్కడ కూడా వోల్టేజ్ ఏమీ రావట్లేదు, నో ఇష్యూ. ఇక్కడ కూడా వోల్టేజ్ ఏం రావట్లేదు. మరి ఇక్కడ వస్తుందా? ఇక్కడ కూడా రావట్లేదు. మరి ఇక్కడ కూడా ఏం రావట్లేదు. ఇక్కడ వస్తుందా? ఇక్కడ కూడా రావట్లేదు. ఇక్కడ వస్తుందా? ఇక్కడ కూడా రావట్లేదు. .3 0.3 వస్తుంది. ఇక్కడ ఏం రావట్లేదు. ఇక్కడ ఏం రావట్లేదు. ఇక్కడ కూడా ఏం రావట్లేదు. ఇక్కడ కూడా ఏం రావట్లేదు. ఇది రావట్లేదు అసలు. .8 వస్తుంది. 1.6 వస్తుంది. 1.6 వచ్చిపోయింది కదా. .3 ఓకే. ఇక్కడ బిఓబి రావాలి. బిఓబి కాయిల్ మీద 1.8 వోల్టేజ్ రావాలి. 1.6 వచ్చింది దాకా. ఇదిగోండి 2.1 వచ్చింది. 2.5, 2.2 ఇది బిఓబి కాయిల్. 0.8 వస్తుంది. ఇక్కడ ఏం రాలేదు. ఇక్కడ కూడా ఏం రాలేదు. ఇక్కడ 0.7 వచ్చింది. ఇక్కడ 0.7 వచ్చింది. ఇక్కడ 0.8 వచ్చింది. ఓకేనా. ఇక్కడ 0.8 వచ్చింది. ఇక్కడ 1.2 వచ్చింది. ఓకే. 2.2 వచ్చింది. ఇది బిఓబి కాయిల్. ఇవన్నీ ఒకటి లోయర్ ఎల్డిఓ,
ఇంకోటి వచ్చేసి మిగతావి వచ్చేసి సిపియూకి వెళ్ళే లైన్స్ అన్నట్టు. రైట్. ఓవరాల్గా అన్నిటి మీద కూడా మనకి ఏమొస్తుంది, సప్లై అనేది వస్తుంది, అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, మనకి మెయిన్ పిఎంఐసి దగ్గర, సెకండరీ పిఎంఐసి దగ్గర మనకి ప్రాబ్లం ఏమీ కనిపించలేదు. కానీ మొబైల్ అయితే టర్న్ ఆన్ అవ్వట్లేదు, ఇది ప్రాబ్లం. ఓకేనా, మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే బీఓబీ లైన్ ఉంటుంది, బీఓబీ లైను జనరేట్ అవుతుందా లేదా చూసుకోవాలి. వీరేక్ బీఓబీ ఎంత వస్తుంది దాని మీద వోల్టేజ్ అంటే 3.0 నుంచి 3.6 వరకు వస్తుంది. అది ఎక్కడ, సెకండరీ పిఎంఐసి దగ్గర చుట్టుపక్కలలోనే బీఓబీ లైన్ ఒకటి జనరేట్ అవుతుంది, వీరేక్ బీఓబీ అంటారు. 3 వోల్ట్ నుంచి 3.6 వోల్ట్ వరకు వస్తుంది. ఇక్కడ చూడండి 3.5 వస్తుంది, 3.6. ఓకే, బీఓబీ వోల్టేజ్ కూడా మనకి వచ్చింది. సెకండరీ పిఎంఐసి కూడా మనకి ఓవరాల్గా ఓకే ఉంది. అంటే వోల్టేజ్ ఇన్పుట్ వచ్చింది, వోల్టేజ్ అవుట్పుట్ కూడా వస్తుంది. మరి యానోడ్ లైన్ మీద వోల్టేజ్ వస్తుందా? లైటింగ్ సెక్షన్లో ఎంత వోల్టేజ్ రావాలా? విపిహెచ్ వోల్టేజ్ రావాలా? ఒకసారి బ్యాటరీ కనెక్ట్ చేసి చూద్దాం. ఒకసారి బ్యాటరీ కనెక్ట్ చేసాము, 0.3 వోల్టేజ్ వస్తుందా? ఏం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పవర్ ఐసి, సింగిల్ పిఎంఐసి, డ్యూయల్ పిఎంఐసి రెండు కూడా ఓకే. ఏదైతే హీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి రోజున అప్లై చేస్తే ఇందాక కొంచెం హీట్ అవుతున్నట్టు అనిపించింది నాకు. హీట్ ఎందుకు అవుతుంది అని ఆలోచిస్తే రోజున అప్లై చేసి మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తే మనకి కొన్ని ఛార్జర్ కనెక్ట్ చేసి చూద్దాము. చూడండి ఇక్కడ చూడండి స్టార్ట్ అయింది, ఇక్కడ మెల్ట్ అవుతున్నట్టు. సెకండరీ పిఎంఐసి ప్రాబ్లం లాగా అనిపిస్తుంది, కానీ ఇందాక మనం చెక్ చేసినప్పుడు వోల్టేజ్లు అన్నీ వచ్చినాయి. చూడండి
కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతుంది, స్ప్రెడ్ అవుతూ ఉంది. స్ప్రెడ్ అవుతూ ఉంది అది అట్లాగనే. ఒకసారి ఇందాక వచ్చిన వోల్టేజ్ వస్తుందా లేదా చూద్దామా. ఇక్కడ చూడండి 1.3 లోయర్ ఎల్డిఓ రావట్లేదు, ఇది రావట్లేదు, 0.8 వోల్టేజ్ కూడా రావట్లేదు. ఇక్కడ చూడండి బీఓబీ వోల్టేజ్ వస్తుందంటే బీఓబీ వోల్టేజ్ కూడా రాదు, ఎందుకంటే ఐసీ షార్ట్ చూపిస్తుంది. ఇందాక వచ్చింది కానీ మరలా షార్ట్ అయితే చూపిస్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఐసీని రీప్లేస్ చేద్దాము. రీబాల్ చేస్తే వర్కౌట్ కాదు. ఎందుకు వర్కౌట్ కాదంటే ఒకసారి ఐసీ ఇంటర్నల్గా షార్ట్ అయిన తర్వాత మనం రీబాల్ చేసినా యూజ్ ఉండదు, ఐసీ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఐసీ రిమూవ్ చేసి మరి చేంజ్ చేసే ప్రయత్నం చేద్దాము. చూడండి ఫ్లెక్స్ పేస్ట్ వేసాను ముందుగా, తర్వాత హీట్ చూపించి ఐసీ అయితే రిమూవ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా ప్రాబ్లం ఎక్కడుందో స్టెప్ బై స్టెప్ మనం చెక్ చేసిన తర్వాతనే ఐసీ తీయాలా వద్దని మనకి క్లారిటీ వస్తుంది. మన క్లారిటీ వచ్చిన తర్వాతనే మనం ఆ కాంపోనెంట్ కానీ లేదంటే ఐసీ కానీ తీయాలా వద్దనేది డిసైడ్ అవ్వాలి. అట్లా కాకుండా బ్లైండ్గా ఎలాంటి చెకింగ్ చేయకుండా గుడ్డిగా అయితే మనం ఐసీల మీదకి వెళ్ళొద్దు, ఐసీ వర్క్ చేయొద్దు. ఓకేనా, క్లారిటీ వచ్చిన తర్వాతనే మనం వెళ్ళాల్సి వస్తుంది. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత ఈ విక్ వేసి విక్తో నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత మనము ఐసీ రీబాలింగ్ అయితే ఐసీ రీప్లేస్ అయితే చేయాల్సి వస్తుంది. ఓకేనా, రైట్. ఓకే చూడండి, కొత్త ఐసీ తీసుకున్నాం. చూడండి తీసుకుంది కొత్త ఐసీ, కానీ కొత్త ఐసీ అని చెప్పి అట్లాగే యాజిటీ చేయొద్దు. వన్స్ మనం ఐసీ తీసిన తర్వాత బాల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అలా చెక్ చేశాను కాబట్టి ఇందులో ఒక బాల్ మిస్ అయింది. ఇక్కడ చూడండి కింద కనిపిస్తుంది కదా, ఆ కింద సైడు ఆ ట్రెజర్ పెట్టిన కాడ బాల్ మిస్ అయింది. అది కొత్త ఐసీ కదని చెప్పి అట్లాగే వేస్తే మనకి వర్కౌట్ అయితే కాదు. చూడండి చూపిస్తాను ఒకసారి, ఇదిగోండి ఇక్కడ బాల్ మిస్ అయిపోయింది, మిగతా అన్నింటి దగ్గర మనకు బాల్స్ అయితే ఉన్నాయి. సో దానికి ఏం చేయాలంటే దానికోసమని మళ్ళీ ఆ ఐసీని మళ్ళీ రీబాల్ చేయాల్సి వస్తుంది. ఆ ప్లేస్లో బాల్ మిస్ అయింది, ఐసీని మళ్ళీ రీబాల్ చేసి రీఫిక్స్ చేసే ప్రయత్నం చేద్దాము. ఈ రీబాలు రీఫిక్స్ మీద చాలా అయితే వీడియోలు ఉన్నాయి, అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నాను. అది ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి. ఓకేనా, లైట్గా హీట్ ఇచ్చుకోండి. ఇప్పుడు లైట్గా బోర్డు మీద కింద లైన్ల మీద ఏమైనా ప్రాబ్లం ఉంది అని చెప్పి మళ్ళీ ఒకసారి చెక్ చేశాను. లైన్లో అయితే ఏం ప్రాబ్లం అనిపించలేదు. జిఆర్ వాల్యూ అనేది మనకి షార్ట్ అనేది అక్కడ చూపించలేదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకా ఐసీ డైరెక్ట్గా కూర్చోబెడుతున్నాము. లైట్గా షేక్ చేసుకోండి, ఎక్కువ షేక్ చేయొద్దు. రైట్,
ఐసీ వేసిన తర్వాత మళ్ళీ షార్ట్ వచ్చింది నేను చూశాను. ఐసీ వేసిన తర్వాత కూడా ఏం షార్ట్ అయితే మనకు రాలేదు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ రోజన్ ఉంది కదా, మళ్ళీ రోజన్ అప్లై చేసి ఇందాక హీట్ అయినట్టు ఏమన్నా హీట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాము. రోజన్ స్మోక్ వేసి బ్యాటరీ కనెక్ట్ చేసి చూస్తాను, ఇక్కడ మెల్ట్ కాలేదు. మళ్ళీ తర్వాత ఛార్జర్ కనెక్ట్ చేసి కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. ఛార్జర్ కనెక్ట్ చేసినా కానీ మనకి ఎక్కడైతే మెల్ట్ అయితే అవ్వలేదు, ఎందుకంటే ఐసీ బాగుంది కాబట్టి మనకి మెల్ట్ అయితే అవ్వలేదు. చూడండి, ఛార్జర్ కనెక్ట్ చేసి కూడా చూశాను. ఈ వోల్టేజ్లు వస్తున్నాయి అంటే వోల్టేజ్ మాత్రం యాజ్ డీజ్గా వస్తున్నాయి, ఫస్ట్ వచ్చినట్టే వస్తున్నాయి. ఓకేనా, టోటల్గా ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇందాకేమో మనకి 0.1 మిల్లీ యాంపియర్ తీసుకుంది, ఇప్పుడు 1.6 తీసుకుంది. ఐ థింక్ ఇది ఆన్ అవ్వచ్చు. ఒకసారి టర్న్ ఆన్ చేసి చూద్దాము. టర్న్ ఆన్ అవుతుందా లేదనేది మనకు ఎట్ట అర్థం అయిందంటే ఆటోమేటిక్గా అక్కడ చూడండి జీరోకి వచ్చి ఆ 1.6 అనేది జీరోకి వచ్చి మళ్ళీ 1.6 తీసుకుంటుంది. చూద్దాం ఒకసారి. చూడండి, వైబ్రేషన్ వచ్చింది, 1.6 మళ్ళీ తీసుకుంది, మొబైల్ అయితే టర్న్ ఆన్ అయింది. మా డిస్ప్లే వెళ్ళిపోయింది ఇది. ఫ్రెండ్స్, మొబైల్ అయితే సక్సెస్ఫుల్గానే అయింది. ఇది మనకి డిస్ప్లే అయితే బ్రేక్ అయిపోయింది, ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి. చూడండి, మొత్తం స్క్రీన్ అయితే పగిలిపోయింది. ఓకేనా, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం చెక్ చేసుకోవాలి. మరి కస్టమర్ని అడుగుదాము, మరి డిస్ప్లే మార్చుకుంటే లేదంటే తన ఇష్టం. ఓకేనా, మొబైల్ మాత్రం సక్సెస్ఫుల్గా డెడ్ రికవర్ అయితే అయింది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.